హలో హాయ్ అందరికీ ఎగ్తో సింపుల్గా ఎగ్ టిక్కా చేసుకుందామా. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు. పిల్లలు మాత్రం భలే ఇష్టంగా తింటారు. అంతేకాకుండా నేను ఇప్పుడు ఎలా చేస్తున్నా యాస్టీజ్గా మీరు అలాగే ట్రై చేయండి. ఎగ్తో చేసింది నార్మల్గా అయితే స్మెల్ వస్తుంది కదా, ఇది స్మెల్ కూడా రాదు. చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాకైనా లేదా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాకైనా చేసి పెట్టండి, భలే ఇష్టంగా తింటారు. దీనికోసం అయితే నేనైతే 3 ఎగ్స్ అయితే తీసుకుని ఒక గిన్నెలోకి అయితే కొట్టుకున్నాను. ఇంకా 3 గుడ్లు ఒకే గిన్నెలో కొట్టి తర్వాత ఒక స్పూన్ కానీ లేదంటే స్పూన్ కానీ తీసుకొని అయితే బాగా అయితే ఎగ్స్ అయితే మూడింటిని బీట్ చేసుకోండి. మరీ గట్టిగా ఏమొద్దు, నార్మల్గా కొంచెం బీట్ చేయండి. ఇంకా బీట్ చేసుకుని ఎగ్ మిశ్రమం అయితే పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టండి. ఇంకా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఏదైతే మనం బీట్ చేసుకున్నామో ఎగ్ అది మొత్తం అందులో అయితే వేసుకోండి. యాస్టీజ్గా నేను ఎలా చేస్తున్నా అలాగే చేయండి. వేసిన వెంటనే కదపకండి, ఇరిగిపోతూ ఉంటది, చిన్న చిన్న ముక్కలు అయిపోతూ ఉంటది. ఇది కాసేపు అయిన తర్వాత కదపాలి. ఇంకా అదంతా వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు అలాగే ఉంచి దాని తర్వాత కదపండి. చూసారుగా ఇదైతే రెడీ అయిపోయింది. ఇదంతా అయితే ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసుకొని పెట్టుకోండి. ఫైనల్గా చూసారు కదా, ప్రాసెస్ మొత్తం మన ఎగ్ టిక్కా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది, అది కూడా చాలా తక్కువ టైంలో అయిపోద్ది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మీరు ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటే అన్ని ఎగ్స్ కావాలి, ఇంకా టమాటో సాస్ కావాలి, చిల్లీ పౌడరు, ఇంకా దాని తర్వాత సాల్ట్, క్యాప్సికమ్ కావాలి, ఆయిల్, అంతే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే అయిపోద్ది. చాలా బాగుంటుంది. పిల్లలు మాత్రం లొట్టలు వేసుకొని తింటారు. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కామెంట్ మాత్రం